పార్లమెంట్కి వచ్చారు, మెజారిటీతో గెలిచారు. ప్రజలు ఇచ్చిన తీర్పుని ఏమంటున్నారు? ప్రధాన ప్రసంగం ఎలా ఉంది? ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక అద్భుతమైనటువంటి తీర్పునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో తీర్పునిచ్చారు. ఇవాళ ఎన్డీఏ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చక్కటి స్ఫూర్తితో మాట్లాడడం జరిగింది. రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎన్డీఏ ఆధ్వర్యంలో మంచి ప్రభుత్వాన్ని అందిస్తాం. రాష్ట్రం చాలా ఇబ్బందులు ఉంది కదా, అమరావతి కానీ లేకపోతే పోలవరం కానీ, ఇలాంటివన్నీ ప్రాధాన్యత ఉన్న అంశాలు కదా. భారతీయ జనతా పార్టీ ఆలోచన అమరావతిని రాజధానిగా అభివృద్ది చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన అమరావతిని రాష్ట్ర రాజధానిగా అభివృద్ది చేయాలి. ఇద్దరు ఒకే రకమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారు. త్వరితగతిన అమరావతి ఒక అద్భుతమైనటువంటి రాజధానిగా అభివృద్ది చేస్తారనేటువంటి విషయం ఏమాత్రం అంటున్నారు. నరసాపురం ప్రజలకు మీరు ఇచ్చేదే, మీరేం చెప్తున్నారు? నరసాపురం ప్రజల యొక్క రుణం తీర్చుకోలేదు. తొలిసారి పార్లమెంటుకి పోటీ చేసినప్పటికీ కూడా, ఒక సామాన్య కార్యకర్తను అయినప్పటికీ కూడా ఆ యొక్క నా మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచి ఏదైతే గత 30 సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందించానో, పార్టీ అభివృద్ది కోసం జిల్లా అంతా, పార్లమెంట్ అంతా తిరిగానో, అదేవిధంగా వారు నా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని నుంచి కేంద్రంలో భాజపా నాయకులతో, కేంద్ర మంత్రులు ఉన్నటువంటి పరిచయాలను ఉపయోగించి చక్కని అభివృద్ది కార్యక్రమాలు, చాలా కాలంగా పరిష్కారం కాకుండా ఉండిపోయినటువంటి సమస్యలు అవుతున్నాయో వాటినన్నింటినీ కూడా పరిష్కరించడానికి కృషి చేస్తారు.